హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ మళ్ళీ నేను కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే బీడ్స్ ఏదన్నా మంచి జ్యువెలరీ చేద్దామని అనుకున్నాను. అయితే ఈ ఇయర్ రింగ్స్ ట్రై చేసిన వెంటనే నాకు బాగా నచ్చాయండి. మీకు కూడా బాగా నచ్చుతాయి అనుకుంటున్నాను. నా వీడియోని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ వీడియోలో ఇయర్ రింగ్స్ ఇంకా టిక్కా ఎలా తయారు చేయాలనేది ఫుల్ డీటెయిల్స్ మీకు ఇస్తానండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఓన్లీ మెరూన్ కలర్తో నేను ఈ సెట్ ట్రై చేశానండి. నాకు బాగా నచ్చింది. నెక్స్ట్ మీకు చూపించేది ఈ మల్టీ కలర్ అనమాట. ఈ మల్టీ కలర్ ఇయర్ రింగ్స్ ఇంకా టిక్కా ఎలా తయారు చేయాలి అనేది ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు బాగా అర్థమవుతుంది అది ఎలా తయారు చేయాలి అనేది. మనకు కావాల్సిన వస్తువులు ఏంటంటే గ్రీన్ ఇంకా మెరూన్ బీడ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ బీడ్స్, స్మాల్ బీడ్స్ అండి, హనీ బీడ్స్ అంటాం కదా ఆ సైజులో అనమాట. నెక్స్ట్ వచ్చేసి థ్రెడ్ అండ్ నీడిల్. నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్కి ఒక హుక్ అండి. నెక్స్ట్ మన టిక్కాకి ఒక హుక్, ఆ రెండు కనెక్ట్ చేయడానికి ఇంకా రింగ్ ఒకటి, ఆ రెండు కనెక్ట్ చేయడానికి. ఓకే, ఈ వస్తువులు మనకు అవసరం అవుతాయి. ఇంకా సిజర్ కూడా. ఈ వీటన్నిటితో మనం స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం ఒక మెరూన్ బీడ్ ఇంకా ఒక గోల్డ్ బీడ్, అలా 4 మెరూన్ బీడ్స్ 4 గోల్డ్ బీడ్స్ తీసుకోవాలండి. ఓకే, తీసుకున్న తర్వాత వీటిని ఎడ్జ్ వరకు తీసుకువెళ్ళాలి. ఆ థ్రెడ్ ఎడ్జ్ వరకు తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ వాటిలోంచి ఇంకొకసారి మనం దారాన్ని ఎక్కించుకోవాలి. ఓకే, రివర్స్లో. ఓకే, ఇలా వచ్చిన తర్వాత మనం అవి రెండు టైట్గా లాగేసి ఇక్కడ మనం నాట్ చేసుకుందాం. గట్టిగా ముడి వేసుకోండి, లూజ్గా వేయొద్దు. ఓకే, ఇలా ముడి వేసుకున్న తర్వాత మనం ఆ నీడిల్ని నెక్స్ట్ గోల్డ్ బీడ్ ఉంది కదా అక్కడ వరకు తీసుకువెళ్ళాలి. అంటే ముడి వేసిన చోట కాకుండా నెక్స్ట్ గోల్డ్ బీడ్ దగ్గర తీసుకెళ్ళాలి ఆ నీడిల్ని. ఓకే, ఇలా. నెక్స్ట్ వచ్చేసి మనం 5 గోల్డ్ బీడ్స్ తీసుకోవాలండి. 5 గోల్డ్ బీడ్స్ తీసుకున్న తర్వాత ఓకే, వాటిని మనం నెక్స్ట్ అంటే మెరూన్ బీడ్లోకి వెళ్ళకుండా గోల్డ్ బీడ్లోకి తీసుకుని వెళ్ళాలి. థ్రెడ్ని గోల్డ్ బీడ్లోంచి తీసుకువెళ్తే మనకి ఈ షేప్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ సేమ్ అలాగే మళ్ళీ 5 గోల్డ్ బీడ్స్ తీసుకోవాలి. 5 గోల్డ్ బీడ్స్ తీసుకుని మళ్ళీ గోల్డ్ బీడ్లో నుంచి తీసుకుని వెళ్ళాలి. అలా మొత్తం 4 పక్కల కూడా 4 సైడ్స్ కూడా చేసుకోవాలి. సేమ్ ప్రాసెస్, 5 బీడ్స్ 4 సైడ్స్. ఓకే, సారీ ఫ్రెండ్స్, అప్పుడప్పుడు కెమెరా బ్లర్ వస్తుంది. అంటే బాగా జూమ్లో తీయడం వల్ల వీడియో అనేది బ్లర్ వచ్చేస్తుంది. నేను కొంచెం క్లియర్గా చూపించడానికి ట్రై చేశాను. సో బ్లర్ వస్తుందని ఏమనుకోవద్దు. ఓకే ఓకే, ఇలా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం గోల్డ్ బీడ్స్లో నుంచి థ్రెడ్ని ఇక్కడ వరకు తీసుకువెళ్ళాలి. నేను చూపిస్తాను మీకు వీడియోలో ఎక్కడ వరకు తీసుకెళ్ళాలి. ఓకే, ఇక్కడ వరకు తీసుకెళ్ళాలన్నమాట. అంటే మిడిల్ గోల్డ్ బీడ్ నుంచి ఒక బీడ్ వదిలేసి ఆ బీడ్ దగ్గర ఉండాలి థ్రెడ్ అనేది. ఇప్పుడు మనం గ్రీన్ బీడ్ని తీసుకోవాలి. గ్రీన్ బీడ్ తీసుకుని నెక్స్ట్ అలాగే ఆ మిడిల్ బీడ్ దాని నెక్స్ట్ బీడ్ వదిలేసి ఆ 3 గోల్డ్ బీడ్స్లోనికి ఎక్కించుకోవాలి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇంకో గ్రీన్ బీడ్ తీసుకుని సేమ్ అదే ప్రాసెస్లో
ఆ మిడిల్ బీడ్ వదిలేసి నెక్స్ట్ బీడ్ కూడా వదిలేసి 3 బీడ్స్లోకి ఎక్కించుకోవాలి. అలాగే మొత్తం 4 సైడ్స్ కూడా అలాగే చేసుకోవాలి. ఓకే, ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్ ఆ గ్రీన్ బీడ్లోనికి ఎక్కించేసుకోండి. ఆ గోల్డ్ బీడ్స్లో నుంచి గ్రీన్ బీడ్లోకి ఎక్కించుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మనం 7 గోల్డ్ బీడ్స్ తీసుకోవాలి. ఇప్పుడు మనకి థ్రెడ్ అయితే గ్రీన్ బీడ్ దగ్గర ఉంది కదా, దాని తర్వాత నుంచి 7 బీడ్స్ తీసుకోవాలి. 7 బీడ్స్ తీసుకుని ఇవన్నీ స్కిప్ చేసి ఓన్లీ గ్రీన్ బీడ్లోనే ఎక్కించుకోవాలి. ఓకే, ఓన్లీ గ్రీన్ బీడ్లోకి ఎక్కించుకోవాలి. అప్పుడు మనకి ఈ షేప్ వస్తుంది. మళ్ళీ యాజ్ యూజువల్ 7 బీడ్స్ తీసుకోవాలి. ఓకే, మళ్ళీ 7 బీడ్స్ తీసుకున్న తర్వాత సేమ్ నెక్స్ట్ గ్రీన్ బీడ్లోనికి ఎక్కించుకోవాలి. అలా మనం 3 గ్రీన్ బీడ్స్లోనికి ఎక్కించుకుంటాం. ఓకే, ఇంకా లాస్ట్ 4th సైడ్ అయితే అలా ఎక్కించుకోకూడదండి. ఇక్కడ కొంచెం మనకి చేంజ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు 14 బీడ్స్ మనం 14 బీడ్స్ ఎక్కించుకోవాలి. ఆ 14 బీడ్స్లో ఫస్ట్ ఉండే 6 బీడ్స్ని తీసేసి, ఓకే, ఫస్ట్ ఉండే 6 బీడ్స్ ఉంటాయి కదా, వాటిని తీసేసి లాస్ట్లో ఇంకా 8 బీడ్స్ ఉంటాయి. లాస్ట్లో 8 బీడ్స్కి మళ్ళీ మనం థ్రెడ్ అనేది ఎక్కించుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకు అక్కడ రౌండ్ షేప్ వస్తుంది. ఓకే, మళ్ళీ మనం ఆ లాస్ట్ 8 బీడ్స్లో ఎక్కించుకోవడం వల్ల మనకు అక్కడ ఒక రౌండ్ షేప్ వస్తుంది. ఆ రౌండ్ షేప్ అనేది మన హుక్లోకి ఎక్కించుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఓకే, ఇలా రౌండ్ షేప్ వచ్చిన తర్వాత కిందన్న ఒక బీడ్లో నుంచి మనం నీడిల్ని తీసుకోవాలి. అప్పుడు మనకి ఆ రౌండ్ అనేది క్లోజ్ అవుతుందన్నమాట. ఓకే, 6 బీడ్స్ ఉన్నాయి కదా, అందులో ఒక బీడ్లోంచి ఎక్కించుకోవాలి. నెక్స్ట్ 5 బీడ్స్ తీసుకోవాలి, గోల్డ్ బీడ్స్. ఈ 5 బీడ్స్ తీసుకుని నెక్స్ట్ గ్రీన్ ఉంది కదా, ఆ గ్రీన్లోకి ఎక్కించుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, మనకి ఈ షేప్ వస్తుంది. నెక్స్ట్ ఆ గోల్డ్ బీడ్లోంచి మనం మిడిల్ పార్ట్లోకి వెళ్ళాలి. మిడిల్ పార్ట్ అంటే మనం హ్యాంగింగ్కి ఆపోజిట్ సైడ్లో ఉంది కదా, ఆ గ్రీన్ బీడ్ తర్వాత 3 గోల్డ్ బీడ్స్ వరకు వెళ్ళాలి. ఓకే, అది దానికి ఆపోజిట్ సైడ్లో కరెక్ట్గా మిడిల్లో వస్తుందన్నమాట. సో మనం ఇక్కడ ఒక హ్యాంగింగ్ అనేది పెట్టుకోవాలి. మనం ఇక్కడ హ్యాంగింగ్ కోసం 5 గోల్డ్ బీడ్స్, ఇంకా 1 గ్రీన్ బీడ్ అండ్ మళ్ళీ 1 గోల్డ్ బీడ్ అలా ఎక్కించుకోవాలండి. ఓకే, ఇలా ఎక్కించుకున్న తర్వాత లాస్ట్లో ఉన్న 1 గోల్డ్ బీడ్ని వదిలేసి మిగిలిన గ్రీన్ బీడు అండ్ 5 గోల్డ్ బీడ్స్లోకి మనం సూదిని ఎక్కించుకుని నెక్స్ట్ ఇంకా ఆ గోల్డ్ బీడ్స్ గ్రీన్ బీడ్లోనికి మనం దారాన్ని ఎక్కించుకోవాలి. ఓకే, అప్పుడు మనకి ఈ షేప్ వస్తుంది. మనం ఫస్ట్ గ్రీన్ బీడ్ తర్వాత 3 బీడ్స్లోంచి వచ్చి హ్యాంగింగ్ పెట్టుకున్నాం కదా, ఆ నెక్స్ట్ ఒక గోల్డ్ బీడ్ వదిలేస్తే ఇంకా మనకి 3 గోల్డ్ బీడ్స్ ఒక గ్రీన్ బీడ్ ఉంటుంది, దాంట్లోనికి ఎక్కించుకోవాలి. ఓకే, ఎక్కించుకున్న తర్వాత కొంచెం ఎదరకొచ్చి ఆ గ్రీన్ బీడ్ తర్వాత మనం ఇక్కడ నాట్ పెట్టుకుందాం. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఆ గ్రీన్ బీడ్ ప్లస్ 3 గోల్డ్ బీడ్స్ మళ్ళీ గ్రీన్ బీడ్. ఓకే, ఆ ప్యాటర్న్లో మనం నీడిల్ని పంపించుకోవాలి. అంటే ఇంతకుముందు మనం గ్రీన్ బీడ్స్ ఎక్కించుకున్నాం కదా, అదే ప్యాటర్న్లో ఆ నీడిల్ని పంపించుకోవాలి. సో మళ్ళీ ఇక్కడ ఇంకొక నాట్ పెట్టుకుందాం. అంటే డబుల్ నాట్స్ ఎందుకంటే ఇది వైర్ కదా, లూజ్ అవుతుందేమో అని జస్ట్ సెక్యూరిటీ కోసం అంతే.
ఓకే, ఇలా పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక 3-4 గోల్డ్ బీడ్స్లోకి ఎక్కించి అప్పుడు కట్ చేసుకోవాలి. ఓకే, వెంటనే కట్ చేస్తే ఏమవుతుందంటే దానికి కొంచెం ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకని కొన్ని బీడ్స్ ఎదరికే ఎక్కించుకున్న తర్వాత కట్ చేసి, ఇంకోటి ఇలా హీట్ చేస్తే ఏంటంటే అది కొంచెం ఊడిపోకుండా ఉంటుంది. వైర్ కదా, అదే థ్రెడ్కి అయితే మనకు అవసరం లేదు, వైర్కి హీట్ చేస్తేనే మంచిది. ఓకే, ఇప్పుడు మనం ఈ ఇయర్ రింగ్ హుక్లోకి మన ఇయర్ రింగ్ని ఎక్కించుకుందాం. ఓకే, ఇయర్ రింగ్ని ఇలా ఎక్కించుకోవాలండి. మనం ఈ ప్లయర్ యూజ్ చేసి ఎక్కించుకోవచ్చు. సో చూసారు కదా, మల్టీ కలర్లో మనకి ఇయర్ రింగ్స్ తయారైపోయినాయి. ఇప్పుడు ఇదే మన కాంబినేషన్లో మనం టిక్కా కూడా రెడీ చేద్దామండి. చాలా క్యూట్గా ఉన్నాయి కదా ఇయర్ రింగ్స్. సేమ్ ఇదే డిజైన్లో టిక్కా తయారు చేద్దాం. దానికి కూడా మనకి సేమ్ ఇంతకుముందు ఇయర్ రింగ్స్ కోసం చేసినట్టుగానే కావాలి, సేమ్ డిజైన్ కావాలి. సో దాన్ని అంతా చూపించట్లేదు, ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేస్తున్నాను. మనకి ఎక్కడి నుంచి అనేది ప్యాటర్న్ మారుతుందో మీకు అక్కడి నుంచి చూపిస్తాను. ఓకే, సో ఇక్కడ వరకు అంతా సేమ్ అండి, మన ఇయర్ రింగ్కి కానీ టిక్కాకి కానీ ఈ డిజైన్ అంతా సేమ్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నుంచి మనం 7 గోల్డ్ బీడ్స్ తీసుకోవాలి. ఓకే, ఇంతకుముందు 14 తీసుకున్నాం కదా, ఇప్పుడు 7 తీసుకోవాలి. ఓకే, 7 గోల్డ్ బీడ్స్ తీసుకున్న తర్వాత ఒక మరూన్ బీడ్ ప్లస్ 2 గోల్డ్ బీడ్స్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఒక గ్రీన్ బీడ్ చూపిస్తాను, ఒక గ్రీన్ బీడ్ అండ్ 2 గోల్డ్ బీడ్స్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మెరూన్ బీడ్, మళ్ళీ ఒక మెరూన్ బీడ్ అండ్ 2 గోల్డ్ బీడ్స్ ఎక్కించుకోవాలి. ఓకే, ఓకే, ఇలా ఎక్కించుకోవడం వల్ల మనకి ఈ డిజైన్లో వస్తుందండి. జస్ట్ ప్యాటర్న్ అలా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి 8 గోల్డ్ బీడ్స్ ఎక్కించుకోవాలి. అంటే ఇది మనకి రౌండ్ కోసం అనమాట, మనం హుక్ అటాచ్ చేసుకోవడానికి రౌండ్ కావాలి కదా, దానికోసం ఈ 8 బీడ్స్ని. ఓకే, మెరూన్ బీడ్ తర్వాత 2 బీడ్స్ ఎక్కించాం కదా, అవి వదిలేసి ఈ 8 బీడ్స్లోంచి మళ్ళీ మనం నీడిల్ని ఎక్కించుకోవాలి. ఓకే, మీకు ఆల్రెడీ చెప్పాను, ఇలా ఎక్కించుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకు అక్కడ రౌండ్ షేప్ అనేది వస్తుంది. ఆ రౌండ్ షేప్ వల్ల మనం హుక్కి అటాచ్ చేసుకోవడానికి బాగుంటుందన్నమాట. ఓకే, ఇలా షేప్ వచ్చిన తర్వాత మనం మళ్ళీ నీడిల్ని ఆ గోల్డ్ బీడ్స్, మెరూన్ బీడ్, గ్రీన్ బీడ్ అలా ఆ మెరూన్ బీడ్ తర్వాత 2 గోల్డ్ బీడ్స్ వరకు ఎక్కించుకోవాలి. ఓకే, అక్కడ వరకు మనం నీడిల్ని ఎక్కించుకోవాలి. ఓకే, అప్పుడు ఇలా వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనం 5 గోల్డ్ బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత మళ్ళీ ఆ గ్రీన్ బీడ్లో నుంచి మనం నీడిల్ని తీసుకెళ్ళాలి. ఓకే, ఇప్పుడు మనకి ఈ షేప్ వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్ మనం ఇయర్ రింగ్స్కి చేసాం కదా, అలాగే కింద హ్యాంగింగ్ కోసం మిడిల్ పార్ట్కి వెళ్ళాలి. ఆ గ్రీన్ బీడ్ తర్వాత 3 గోల్డ్ బీడ్స్కి వెళ్ళి అక్కడ మళ్ళీ సేమ్ ప్యాటర్న్ 5 గోల్డ్ బీడ్స్, ఒక గ్రీన్ బీడ్, 1 గోల్డ్ బీడ్. ఓకే, అలా ఎక్కించుకున్న తర్వాత లాస్ట్లో ఉండే గోల్డ్ బీడ్ని వదిలేసి మళ్ళీ మనం ఆ గ్రీన్ బీడ్ 5 గోల్డ్ బీడ్స్ వరకు ఎక్కించుకున్న తర్వాత మనకి థ్రెడ్ ఎక్కడైతే ఆపేసామో అక్కడి నుంచి ఒక గోల్డ్ బీడ్ వదిలేసి 3 గోల్డ్ బీడ్స్ 1 గ్రీన్ బీడ్కి ఎక్కించుకోవాలి. ఓకే, అర్థమవుతుంది అనుకుంటున్నాను. మధ్యలో ఒక గోల్డ్ బీడ్ వదిలేస్తాము, అంటే 7 గోల్డ్ బీడ్స్ ఉంటాయి కదా, 3 వరకు ఎక్కించుకున్నాము, తర్వాత హ్యాంగింగ్ ఎక్కించుకున్నాము. ఓకే, అప్పుడు ఒక గోల్డ్ బీడ్ వదిలేస్తే ఇంకా 3 గోల్డ్ బీడ్స్ ఆ గ్రీన్ బీడ్ వరకు ఎక్కించుకుని ఆ ఫస్ట్ గ్రీన్ బీడ్ వరకు మనం దారాన్ని తీసుకెళ్ళి అక్కడ నాట్ పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ
నెక్స్ట్ గ్రీన్ బీడ్ వరకు తీసుకువెళ్ళి ఆ దారాన్ని మళ్ళీ సెకండ్ నాట్ ఇక్కడ పెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ మళ్ళీ ఎక్స్ట్రా 3 గోల్డ్ బీడ్స్కి తీసుకెళ్ళి అక్కడ మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత హీట్ చేసుకోవాలి. ఓకే, ఓకే, ఇప్పుడు మనం ఈ టిక్కాని హుక్కి అటాచ్ చేసుకుందాం. మనం ఆ హుక్ని ఈ టిక్కాని అటాచ్ చేయడానికి మనకి ఈ రింగ్ అవసరం అవుతుందండి. ఈ రింగ్ని కొంచెం ఓపెన్ చేసి అవి రెండు దీంట్లో పెట్టుకుందాం. చూసారు కదా ఫ్రెండ్స్, మన మల్టీ కలర్లో టిక్కా అనేది రెడీ అయిపోయింది. టిక్కా ఇంకా మ్యాచింగ్ రింగ్స్ చాలా బాగున్నాయి కదా. మనం ఇదే ప్యాటర్న్లో వేరు కలర్స్ కూడా యూస్ చేసి చేసుకోవచ్చు ఫ్రెండ్స్. నేనైతే ఈ 2 చేశాను. మీరు ఇంకా ఇంటి దగ్గర చాలా ట్రై చేయండి. వేరే కలర్స్ బ్లూ కానీ ఎల్లో కానీ ఇంకా మీకు నచ్చిన కలర్స్ మల్టీ కలర్స్లో రెయిన్బో కలర్స్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఇంకో విషయం, ఈ రెండు కలర్స్లో మీకు ఏవి బాగా నచ్చినాయో నాకు కామెంట్ చేయండి. ఓకే, ఈ ఇయర్ రింగ్స్ ఇంకా టిక్కా మీకు బాగా నచ్చాయి అనుకుంటున్నాను. నా వీడియోని చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, నేను కంపల్సరీ రిప్లై ఇస్తాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.